ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు పలుకుతున్నటువంటి మాటలు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన స్వానుభవాలను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నన్ను బలపరిచే వాని యందు నేను సమస్తాన్ని చేయగలుగుతున్నాను. నేను ఏ పని చేసినా కూడా, ఏ కార్యం చేసినప్పుడు కూడా అది నా శక్తి కాదు, నా బలము కాదు, కానీ నన్ను బలపరుస్తున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనను బలపరుస్తున్న కొలది నేను సమస్తాన్ని చేయగలుగుతున్నాను. శరీరీత్య ఆలోచిస్తే నేను చాలా బలహీనుడను, అయోగ్యుడను, అపాత్రుడను. కానీ నాలో ఏమీ లేదు. కానీ నన్ను బలపరుస్తున్నటువంటి నా ప్రభువును బట్టి, ఆయన శక్తిని బట్టి మాత్రమే నేను సమస్తాన్ని చేయగలుగుతున్నానని తన యొక్క నిస్సహాయతను ఒప్పుకుంటూ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని కొనియాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ. అవును ప్రియులారా, పౌలు సామాన్యమైన వ్యక్తి కాదు. లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఎంతో ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తిగా, ప్రభు కొరకు ఎన్నో నిందలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఎంతోమందిని స్థిరపరిచాడు, బలపరిచాడు. చెరసాలలో ఉండి కూడా సంఘాలను బలపరుస్తూ, వ్యక్తులను బలపరుస్తూ అనేకమైనటువంటి పత్రికలు రాసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అయితే ఆయన ఎంతో దీనుడిగా తను తగ్గించుకుంటూ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను ఏమి చేస్తున్నానో, ఏమి చేశానో అది నా వల్లైనది కాదు. నేను అయోగ్యుడిని, కానీ నన్ను బలపరిచిన నా ప్రభువును బట్టే నేను సమస్తాన్ని చేయగలిగానని చెప్పని ప్రభువుని హెచ్చిస్తూ ఇక్కడ మాట్లాడుతున్నాను. అవును ప్రియులారా, మనం అయోగ్యులం, అపాత్రులం, బలహీనులం, కానీ మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఆయన బలవంతుడు, శక్తిమంతుడు, సమస్తమును చేయుటకు శక్తి కలిగిన దేవుడు. కాబట్టి మన నిస్సహాయ పరిస్థితుల్లో మన బలం సరిపోనప్పుడు ప్రభు పైన మనం ఆధారపడితే, సమస్తాన్ని చేయగలిగిన దేవుని పైన మనం ఆధారపడగలిగితే, అటువంటి దేవునికి మన సమస్యను అప్పగిస్తే ఆయన ఆపక్షంగా నీపక్షంగా ఉండి మన కార్యాలను సఫలపరిచే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే బలము ఆయనది, మనల్ని బలపరిచే దేవుడు. ఆయన బలవంతుడు కాబట్టి ఆయన సమస్తాన్ని మన కొరకు ఆయన చేయగలుగుతున్నాడు. కీర్తన గ్రంథం 93వ కీర్తన 1వ వచనం మనం చదువుకుంటే, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు, యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొనిచున్నాడు, కదలకుండినట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. చూసారు, ఇక్కడ ప్రభావమును వస్త్రంగా ధరించుకున్నాడంట. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడంట. ఆయన బలాన్ని ధరించి ఉన్నాడంట. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. కీర్తన గ్రంథంలోని 62వ కీర్తన 11వ వచనం కూడా మనం చదివితే, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడను. బలము తనదని దేవుడు తను సెలవిచ్చాడు. ఎక్కువ సౌండ్ వచ్చినట్టుగా ఒకసారి సెలవిస్తే 2 మార్లు వినబడుతుందంట ఆ మాట. అవును, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన సమస్తమును చేయుటకు శక్తి కలిగిన దేవుడు. నీ పక్షంగా నా పక్షం కూడా ఉదయకాల సమయంలో నిలవబడి మన కార్యాన్ని సఫలం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఉదయకాలం వాక్యం ఉంటున్న నీవు నేను, మనం ఏ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మరి సమస్తమును చేయగలిగిన దేవునికి, మనం బలపరిచే దేవునికి మన సమస్యను అప్పగిస్తే, ఆయన వైపు మనం చూడగలిగితే, విశ్వాసంతో ఆయన పైన ఆనుకుంటే, నిన్ను నన్ను కూడా పౌరులను బలపరిచినట్లుగా బలపరిచి సమస్త విషయాల్లో జయం పొందటానికి నడిపించే శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవాదేవుని వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమగానే తండ్రి, పరిశుద్ధ నీ పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి మంచి శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలుగుతున్నాను చెప్తున్నాడు. అవును ప్రభు, పౌలును బలపరిచిందేవా, ఉదయకాల సమయంలో మమ్మలను కూడా బలపరచండి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మరొకసారి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి
నీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. ఈ దినం మేము చేయి పని పాటలో రాకపోకలో క్షేమం దయచేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్లు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎవరికి ఏ సమస్యను మీ నామలో తీర్చమని, ప్రతి వారి పట్లను కృప విస్తరింపచేయమని, ఇద్దరు దీవులతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.